ఉమారెడ్డి గారు ఉన్నారు. సరే, వాళ్ళ బంధువు కదా ఆయన అల్లుడు గారు. ఆయన ఫస్ట్ టైం కంటెస్ట్ చేశారు, మొన్న గెలిచారు. తర్వాత టికెట్ ఇవ్వలేదు, ఆయన వెళ్ళారు. ఓకే, రీజన్ ఉంటుంది. బాలినేని శ్రీనివాసరెడ్డి గారు, ఉదయ్ భాను గారు ఫస్ట్ నుంచి హార్డ్ కోర్ వైసీపీ ఐడియాలజీ, కాంగ్రెస్ పార్టీ ఐడియాలజీ. రాజశేఖర రెడ్డి గారు ఇక్కడ నేను కొంచెం డిఫర్ అవదలుచుకున్నాను మీతోటి. అంటే వాళ్ళు చెప్పుకోవచ్చేమో, ఇప్పుడు బాలినేని శ్రీనివాసరెడ్డి గారు ఉన్నారు, విత్ డ్యూ రెస్పెక్ట్ ఐఎమ్ టాకింగ్, నో డౌట్ ఈజ్ అ రిలేటివ్ ఆఫ్ వైఎస్ఆర్ కాంగ్రెస్. రాజశేఖర రెడ్డి గారి దూరపు బంధువు, దగ్గరేం కాదు, దూర బంధువు. సుబ్బారెడ్డి గారు, రాజశేఖర రెడ్డి గారు ఇద్దరు కూడా తోడల్లుళ్ళు. సుబ్బారెడ్డి గారి చెల్లెలు మన బాలినేని గారి వైఫ్, డిస్టెంట్ రిలేషన్. ఒకళ్ళ దగ్గర అనుకుందాం. త్రూ సుబ్బారెడ్డి గారు, బాలినేని గారు రాజకీయాల్లో రాజశేఖర రెడ్డి గారిని ఒప్పించి కాంగ్రెస్ పార్టీలో రావటం జరిగింది. అసలు బాలినేని నా మంత్రి పదవిని సాక్రిఫైస్ చేసి నేను మీతో వచ్చాను అనటానికి అర్హత ఉందా? ఎందుకు లేదు? సీక్వెన్స్ ఆఫ్ ఆపరేషన్స్ కెన్ ఐ టెల్ యూ. ఆ సమయంలో జగన్మోహన్ రెడ్డి గారు ఓదార్పు యాత్రలో ఉన్నాడు. ఓదార్పు యాత్ర, హీ డిఫర్డ్ విత్ సోనియా గాంధీ అండ్ కాంగ్రెస్ పార్టీ. తను బయటకు వచ్చేసాడు. ఓదార్పు యాత్ర 42 రోజులు ప్రకాశం జిల్లాలో జరిగింది. ఐ వాజ్ ద ఐ విట్నెస్. అక్కడ ఖచ్చితంగా మేము ఈ విధంగా కాంగ్రెస్ పార్టీలో ఉండి, మీరు ఎంపీగా ఉండి మనం ఇవన్నీ ఓదార్పు యాత్రలు పెట్టుకొని తిరగటం కరెక్ట్ కాదు. ఇఫ్ యూ వాంట్ టు బికమ్ ఎ ట్రూ లీడర్ ఫ్రమ్ ద పీపుల్, యూ హ్యావ్ టు క్విట్ ద కాంగ్రెస్ పార్టీ, దెన్ ఫార్మ్ యువర్ ఓన్ పార్టీ అని చెప్పింది నేను. ఓకే. అప్పుడు సీఎం ఎవరంటే రోసే గారు. రాజశేఖర రెడ్డి గారి క్యాబినెట్ అలానే ఉండింది, రోసే గారు ఏం మార్చలేదు. రాజశేఖర రెడ్డి గారు ఇచ్చిన మంత్రి పదవి రోసే గారు ముఖ్యమంత్రిగా మొత్తం లాక్కొస్తా ఉన్నాడు. సార్ మీరు ఎలా లాగుతున్నారంటే, ఏం చేద్దాం ప్రభాకర్, పడతా లేస్తా లాగుతున్నావు అన్నాడు. పడతా లేస్తా లాగుతున్నాడు. పాపం ఏజీ అప్పుడప్పుడు టీవీలో అయినా షూ తట్టుకొని పట్టడం. మా ఊరిలో చంద్రశేఖర్ అని ఒక అతను వచ్చాడు, రోసే గారితో చూడాలంటే నాది ఏంటంటే ఎంతమంది వచ్చినా ముఖ్యమంత్రిని చూపి కల్పిస్తూ ఉంటాను. అతను వచ్చేసి, సార్ చంద్రశేఖరరావు అని మా ఊరు సార్, ఇతను ఒకసారి మీతో మాట్లాడదామని వచ్చాడు సార్ అన్న. ఆయన, ఏం చంద్రశేఖరరావు బాగున్నావా అన్నాడు. రోసే పలకరిస్తారు కదా. బాగున్నాను సార్, మీరు ఎట్లున్నారు సార్ అన్నాడు ఆయన. ఎవరు? మా ఊరు అతను. ఏముంది, పడతా లేస్తా పోతా ఉన్నావు. రాత్రి చూశాను సార్, టీవీలో పడ్డారు మీరు అంటే. ఊరే మీ పాసుకలు అది కాదురా, టీవీలో పట్టడం కాదు, ఎందుకు లాక్కుపోతున్నావు ప్రభుత్వాన్ని అని నవ్వుకున్నారు. రాజశేఖర రెడ్డి గారి మంత్రివర్గాన్ని టోటల్గా ఇంటోటో క్యారీ చేశాడు ఆయన. దానిలో ఆయన మంత్రిగా ఉన్నాడు బాలినేని. నేను బాలినేని మీద కోపంతోటో లేకపోతే చరిత్రని వక్రీకరించో నేను చెప్పట్లేదు. జగన్మోహన్ రెడ్డి గారు ఓదార్పు యాత్రలో ఉన్నాడు. అప్పుడప్పుడు ఓదార్పు యాత్రలో ప్రకాశం జిల్లాలో జరిగేటప్పుడు బాలినేని గారు పాపం ఇబ్బంది పడ్డాడు. ఎందుకంటే రోసే గారు ఇక్కడ ముఖ్యమంత్రిగా ఉండి కొన్ని మీటింగ్స్లో ఉంటే, ఇక్కడ ఈయన ఓదార్పు యాత్రలో ప్రకాశం జిల్లాలో ఉంటే ఈయన ఇక్కడికి రావాలా అక్కడికి రావాలా, ఎక్కడ అటెండ్ కావాలి. అందుకని ఆయన ఏం చేసావంటే, ఇక్కడికి వచ్చి కనపడి రోసే గారు ఇబ్బంది పడుతున్నారు, పోయిస్తాడు, సరిపోయిరా అనేవాడు. రోసే గారు దిగిపోయి కిరణ్ కుమార్ రెడ్డి వచ్చిన తర్వాత క్యాబినెట్ మారింది. సార్, యూ గాట్ మై పాయింట్. అప్పటిదాకా బాలినేని మినిస్టరే, హీ నెవర్ సాక్రిఫైస్ ఏం చేయలేదు. సో మంత్రి పదవి రానప్పుడు వచ్చాడా? మంత్రిగానే వచ్చాడు కదా ఆయన బయటికి. చెప్తున్నాను, మంత్రిగా కాదు, మంత్రిగానే వచ్చారు బయటికి. కాదు, మంత్రిగా ఉన్నప్పుడు జగన్ తోటి తిరుగుతున్నాడు. మంత్రిగా ఉన్నప్పుడు జగన్ తోటి తిరుగుతున్నాడు కాదన్నట్లు నేను. బికాస్ ఆఫ్ రాజశేఖర రెడ్డి గారు బ్యాక్గ్రౌండ్ ఆఫ్ ద ఫ్యామిలీ రిలేషన్. జగన్ తో తిరగడం వల్లే కిరణ్ కుమార్ రెడ్డి క్యాబినెట్ లో లేరు అని ఎందుకు అనుకోరు మీరు? No, that was totally a reshuffling cabinet. Reshuffling cabinet. అట్లా అనుకుంటే బయట ఉండి రాజశేఖర రెడ్డి గారి మనుషులైనా సరే మంత్రి పదవి కోసం కిరణ్ కుమార్ రెడ్డి తోటి తిరిగిన వాళ్ళు చాలా మంది ఉన్నారు. రాజశేఖర రెడ్డి గారి అభిమానులే. అవును. కానీ మంత్రి పదవి ఎక్కడ పోద్దో, లేకపోతే వచ్చే అవకాశం ఎక్కడ పోద్దో జగన్ తోటి పోకుండా ఫస్ట్ ఫేజ్లో తిరిగారు. జగన్ తోటి ఫస్ట్ ఫేజ్లో తిరిగారు. రాజశేఖర రెడ్డి విగ్రహాలు పెట్టాడు. నేను ఇప్పుడు వాళ్ళ పేర్లు కూడా చెప్పాలనుకుంటే చెప్పొచ్చు, కానీ ఎందుకులే కొంత అవుతున్నారు వాళ్ళ. పాపం వాళ్ళు ఇక్కడ తిరుగుతూ రోసే ఉన్నంతకాలం తిరిగారు. కిరణ్ వచ్చేసరికి ఆపేశారు. దే స్టాప్ గోయింగ్ టువర్డ్స్ జగన్మోహన్ రెడ్డి మూమెంట్. సో బాలినేని త్యాగం లేదు. నేను చెప్తున్నాను ఇక్కడ, దీన్ని మీరు త్యాగం అని వాళ్ళు అనుకుంటే అనుకోవచ్చు. నేను చెప్తున్నా, మీరు అనుకునే త్యాగం జగన్మోహన్ రెడ్డి వారి వల్ల మీరు ఎక్కడ దాకా వెళ్ళారో చూసుకోండి అని చెప్తాను నేను. నెక్స్ట్ ఫేజ్ త్యాగాన్ని మీరు మధ్యలోనే కట్ చేసి ఇక్కడ నా త్యాగం ఉందంటే, బికాజ్ నేనున్నాను, ఎమ్మెల్సీగా ఉన్నాను నేను,
రోసయ్య గారు రమ్మన్నారు, నేను వెళ్ళలేదు. ప్రభుత్వాన్ని వదిలేసి నేను జగన్ తోటి వెళ్ళాను. ఇక్కడ నేను త్యాగం అని చెప్పదలుచుకోలేదు. కిరణ్ కుమార్ రెడ్డి గారు నన్ను అడిగాడు, ఇప్పుడు ఉన్నారు ఎప్పుడైనా మీరు ఇంటర్వ్యూ చేసి అడగండి, నువ్వు విపరీతంగా జగన్ తోటి తిరుగుతున్నావు, రోసయ్య ఉన్నంతకాలం తిరిగావు, నువ్వు చాలా బిగ్ వాయిస్ గా మారావు, జగన్ దళితులు నువ్వు మొత్తాన్ని డ్రైవ్ చేస్తా ఉన్నావు, నువ్వు నా దగ్గరికి వస్తే నీకు మంత్రి పదవి ఇస్తా, వస్తావా అని అడిగాను. మంత్రి పదవి ఇస్తాను. ఎస్, ఈసారి ఎప్పుడైనా మీకు దొరికితే అడగండి. నేను చెప్పాను, సారీ సార్, యు ఆర్ మోస్ట్ టెంపరీ సీఎం అని చెప్పాను నేను. ఫైర్ అయ్యాడు నా మీద. ఏం మాట్లాడుతున్నాడు, తెలంగాణ ఉద్యమం ఇంతలో జరుగుతూ ఉంది, నువ్వేమో లాస్ట్ బాల్ కూడా కొట్టాలంటా ఉన్నావు, ఎక్కడ కొడతావు నువ్వు, అవుతుందా? కాబట్టి నువ్వే టెంపరీ. నీతోటి నేను వస్తే, నేను రోసయ్య గారితోటే పోలేదు, నీతోటి నేను రాలేను, నేను వద్దన్నాను కాబట్టి ఈరోజు చెప్తాను. నేను కోండ్రు మురళికి మినిస్టర్ ఇచ్చాడు. కోండ్రు మురళి ఫస్ట్ ఫేజ్ లో జగన్మోహన్ రెడ్డి తోటి అక్కడ రాజశేఖర రెడ్డి విగ్రహం కూడా పెట్టించాడు. He was waiting for chance and stopped going along with Jagannath Reddy and trying to follow Kiran Kumar Reddy. He got it. But here what happened in Balneni case? ఆయన ముఖ్యమంత్రిగా రోసయ్య గారు ఉన్నంతకాలం వెళ్ళాడు, నో డౌట్. రోసయ్య వాళ్ళందరూ బంధువులు కదా, అతనితోటి వెళ్తున్నాడే అనుకున్నారు కిరణ్ కుమార్ రెడ్డి. రీషఫింగ్ లో అతనికి కావాల్సిన మనిషిని పెట్టుకున్నాడు. హౌ డు యు సే ఐ సాక్రిఫైస్డ్ మినిస్ట్రీ బికాస్ ఆఫ్ యూ అని ఎలా చెప్పగలుగుతావు నువ్వు? Not that because he don't like you, Kiran Kumar Reddy doesn't like you, you didn't get a chance. ఆయన లైక్ చేయకపోవడానికి అంతకుముందు ప్రీవియస్ బాలినేని గారి సార్ ఇది పాలిటిక్స్, సార్ ఇది పాలిటిక్స్. నువ్వు జనసేనలోకి వచ్చినా, అది కూటమిలో ఉన్నా, నీతోటి మేము షేర్ చేసుకునే లేదు. మా ఫోటోలు మొత్తం, ఆ ఫ్లెక్సీలు మొత్తం మున్సిపాలిటీ వాళ్ళు తీసేసారు. అంటే ఇక్కడ నేను ఐ వాంట్ టు టెల్ యూ వన్ థింగ్ సార్. రాజశేఖర రెడ్డి గారిని చూసి ఆయన కొడుకుగా వచ్చిన జగన్మోహన్ రెడ్డి గారికి అండగా ఉండాలని ఈ రాష్ట్ర ప్రజలు తీసుకున్న నిర్ణయంలో ఆ కుటుంబానికి అండగా ఉండటానికి కొంతమంది వస్తే, ఆ కుటుంబాన్ని వాడుకోవటానికి వచ్చిన వాళ్ళు కొంతమంది. సో అండగా ఉండటం వేరు. మొత్తం మీరు చెరుకు రసం తాగాలంటే రోడ్డు మీద పోయేటప్పుడు చెరుకు రసం మొగుడు పెళ్ళాలు ఒక బండి పెట్టుకొని 3 వీల్స్ పెట్టుకుని దాని లోపల చెరుకు గడ్డని నెట్టి టాప్ వీల్లో నుంచి దాన్ని సగం రసం వస్తే లాస్ట్ మళ్ళా 4వ రౌండ్ 5వ రౌండ్ లోనూ పిప్పి మాత్రమే ఉండి ఒక్క బొట్టు కూడా వేస్ట్ కాకుండా కింద పెట్టి దాన్ని అమ్ముకుంటారు. ఆ చివరి బొట్టు దాకా మీరు రాజశేఖర రెడ్డి గారి కుటుంబాన్ని వాడుకున్న బ్యాచ్ ఉంది. మేము ఆ కుటుంబం కోసం పనిచేస్తే వాడుకుంది మీరు. ఈరోజు పోయేటప్పుడు ఏమని బ్లేమ్ చేస్తున్నారు? మేము త్యాగం చేసామంటారా? రాజకీయాల సాంప్రదాయాలు సరిగా లేవు, భాష సరిగా లేదు, చాలా సార్లు చెప్పారు, మార్చుకోలేదు. యూ డిస్కస్ ఎన్నిసార్లు డిస్కస్ చేయలేదు? ఎస్, నేను కూడా ఒక దశలో కొంతమంది వల్ల నేను ఇది అవకాశాన్ని చెప్పదలుచుకోలేదు. కొంతమంది నన్ను వెనక నుంచి పొడిస్తే నేను బాధపడి జగన్ గారికి చెప్పి నేను బయటకు వెళ్ళాను, మళ్ళా వచ్చాను. అంటే వస్తే నాకు మాట్లాడే రైట్ లేదని కాదు. ఐ హ్యావ్ గాట్ మై ఓన్ క్రెడిబిలిటీ ఉంది. ఈరోజు మీరేం చేశారు? నేను జగన్మోహన్ రెడ్డి గారితో వచ్చేటప్పుడు ఈసారి రెడ్డి గారు నేను ఆయన కూర్చొని మాట్లాడుకున్నాం. అను నా ఫ్యామిలీ పరిస్థితి అడిగాడు, నా ఫైనాన్షియల్ పరిస్థితి అడిగాడు, ఎలా ఉన్నావు అన్నాడు, ఇది పరిస్థితి అని చెప్పాను. నువ్వు వెంటనే వచ్చేసే, నీకు ఏదో ఒక జీతం వచ్చే పోస్ట్ ఒకటి ఇస్తా అన్నాడు. వచ్చేసి పోస్ట్ పక్కన పెట్టండి. ది రిలేషన్స్, కార్డియల్ రిలేషన్స్ వాట్ వి గాట్ వెన్ జగన్మోహన్ రెడ్డి వాజ్ ఇన్ టు ట్రబుల్స్ ఆర్ వెన్ హీ వాజ్ డూయింగ్ అడ్వెంచర్స్, అప్పుడు నిలబడ్డ బ్యాచ్ నిజంగా మీరైతే. ఇప్పుడు మీకు అవకాశాలు రాలేదని మీరు ఏ విధంగా బయటికి వెళ్ళి నేను సాక్రిఫైస్ చేసామని చెప్తారు? చివరి బొట్టు దాకా ఆ కుటుంబాన్ని వాడుకొని పిప్పిని మాత్రమే మిగిల్చినటువంటి వ్యక్తులు. సో ఆ కుటుంబం ద్వారా వీళ్ళకి లబ్ధి చేకూరింది తప్ప వీళ్ళు వాళ్ళకి చేసిన కాంట్రిబ్యూషన్ త్యాగం చెప్పండి ఉంటే. సో ఇప్పుడు సరే ఉంటే చెప్పండి నాకు. ఒకవేళ వచ్చింది డిఫరెన్స్ ఒపీనియన్ ఇట్స్ కామన్, వెరీ కామన్ ఈవెన్ ఇన్ బిట్వీన్ మై వైఫ్ అండ్ హస్బెండ్ ఆర్ ది రిలేషన్స్ వస్తాయి. సిట్ అక్రాస్ ద టేబుల్ అయితే. అందుకే డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ ఒక ధర్నా చేయలేని పని ఒక డైలాగ్ చేస్తుంది అంటారు. డైలాగ్ ఇస్ మోర్ పవర్ఫుల్ దెన్ ఎనీథింగ్. మీరు ఏం చేస్తున్నారు? మీరు ఇప్పుడు అడిగిన ప్రశ్న కోటరియా? కోటరీని పెట్టుకుని ఆ కోటరీ దాంట్లోనే ఉండిపోయారు ఆయన. అసలు అపాయింట్మెంట్ కూడా దొరకట్లేదు, పోయి ఆయనకి చెప్పే పరిస్థితి లేదు. వాట్ అబౌట్ యువర్ కోటరీ ఇన్ ఒంగోల్? అవునా? ఎవ్రీబడి హ్యాస్ గాట్ దేర్ ఓన్ క్వార్టర్స్. ఈవెన్ నా లెవెల్లో చాలా మంది నా దగ్గరికి వచ్చేవాళ్ళు,
మీ పక్కన ఉన్న వాళ్ళు ఎవరికో ఫోన్లు చేస్తారు, మాట్లాడుతుంటారు. ఓకే, చేస్తారు. సో కోటరీ మీరు అన్నట్టుగా ఎవరికైనా ఉంటుంది, ఆ పక్కన ఉన్న వాళ్ళతో మాట్లాడు. ఆ కోటరీ ఒంగోలు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కార్యకర్త లీడర్స్ వాళ్ళ సఫరింగ్స్ మీరు ఒకసారి అడగండి. సో ఇప్పుడు సెలబ్రేషన్లో ఉన్నారా? అడగండి, మీరు చూడండి. ఇప్పుడు సెలబ్రేషన్లో ఉంటారా? సఫర్ అయిన వాళ్ళు ఇప్పుడు సెలబ్రేట్ చేసుకోవాలి. డెఫినెట్లీ. మీరు చూడండి, వాట్సాప్లో మెసేజ్లు ఏమొస్తున్నాయో, దరిద్రం పోయిందని పెడుతున్నాడు ఒకడు. అవునా? జిల్లాకి దరిద్రం పోయిందని రెడ్డిసే. నేను ఇక్కడ బాలినేని గారిని ఏదో వ్యతిరేకంగా నేను మాట్లాడదలుచుకోలేదు, మాట్లాడను కూడా. కానీ వెన్ ఇట్ కమ్స్ టు ది అండ్ ఆర్గనైజేషన్ ఆర్ పొలిటికల్ పార్టీ బీయింగ్ ఏ రిలేటివ్ ఆఫ్ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఫ్యామిలీ, యు ఆర్ ట్రైంగ్ టు బ్లేమ్ జగన్మోహన్ రెడ్డి అండ్ హిస్ క్వార్టరీ. ఎవరండి ఆయన క్వార్టరీ? సజ్జల రామకృష్ణారెడ్డి గారు. సజ్జల రామకృష్ణారెడ్డి గారిని ప్రధానంగా టార్గెట్ చేస్తున్నాడు కదా. హౌ క్లోజ్ సజ్జల రామకృష్ణారెడ్డి టు బాలినేని? వెరీ క్లోజ్. నీకు నిన్నటిదాకా క్లోజ్గా ఉండి ప్రతి నీ అంశాన్ని సేవ్ చేసే నీ వ్యక్తి, లేకపోతే నీ తరపున మాట్లాడిన వ్యక్తి ఈరోజు నీకు కాకుండా ఎలా పోతాడు? ఎలా మీరు సజ్జల రామకృష్ణారెడ్డిని ఆయన మొత్తం నాశనం చేశాడు, ఆ క్వార్టర్లో ఆయనే ఉన్నాడు, మీరు సజ్జల రామకృష్ణారెడ్డిని బ్లేమ్ చేయటం కరెక్టా? నేను అడుగుతున్నాను. క్వార్టర్లో ఇంకెవరున్నారు ఇక్కడ చెప్పండి? వైవి సుబ్బారెడ్డి గారు ఉన్నారు. ఆయన ఎవరు? మీ సొంత బావే కదా. ఆయన మీ క్వార్టర్లో ఉంటే మీ ఇద్దరికి మాట్లాడుకునే హక్కు లేదా? సరే, వీళ్ళిద్దరు పక్కన పెడితే ఇప్పుడు చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి గారిని తీసుకొచ్చి మా జిల్లా మీద పెత్తనం వేయడం ఏంటి అనేది ఆయన పాయింట్, లేటెస్ట్ పాయింట్. ఎస్, పుట్ ఇట్ డిస్కషన్. ఇప్పుడు నీకు పార్టీ యంత్రాంగం ఉందండి, పార్టీ నిర్మాణం ఉంది, ఎమ్మెల్యేలు ఓడిపోయిన వాళ్ళు, మాజీ మంత్రులు. ఇప్పుడు మేమంతా ఓడిపోయి ఉన్నాం కాబట్టి మాజీలు అనుకుందాం. అందరి దగ్గర కూర్చోబెట్టి మాట్లాడండి. ఎస్, హీ బిలాంగ్స్ టు చిత్తూరు డిస్ట్రిక్ట్. బై హుక్ ఆర్ కుక్ లాస్ట్ టైం తీసుకొచ్చారు. నాకు నిజంగా ఇష్టం లేదు. నేను మాగుంట శ్రీనివాసరెడ్డి గారిని ప్రపోజ్ చేశాను. ఇప్పుడు కూడా చెప్తున్నాడు ఆయన, అది అంత సంతోషం. నేను ప్రపోజ్ చేశాను. కానీ చెవిరెడ్డి ఎవడు? ఎందుకు ఆ రోజు మీరు ఆ నిలదీసి చెవిరెడ్డిని బయటికి పడేయలేదు? పార్టీ నాయకత్వం చెప్పింది కాబట్టి కన్విన్స్ అయ్యారు. అప్పుడు ఇప్పుడు అయిపోయిన తర్వాత, ఓడిపోయిన తర్వాత కూడా మళ్ళీ తీసుకొచ్చి మా మీద ఎందుకు రుద్దుతున్నారు అంటాడు ఆయన. అంటే దీన్ని డిస్కస్ చేయమని నేను అడుగుతున్నా. డిస్కస్ చేసే మెకానిజం లేకుండా పోతుంది, తీసుకోవట్లేదు అక్కడ. నేను మా జిల్లా రాజకీయాలు ఎందుకు ఆయనకి ఇస్తారని అడుగుతుంటే, మొత్తం రాష్ట్రంలో ఉన్న అనుబంధ సంఘాలకు సంబంధించిన మొత్తం ఆయనకి. అంటే నీ 2009 నుంచి, లేకపోతే నీ 5 సార్లు గెలిచినటువంటి 1995, 94 నుంచో, లేకపోతే 2004 నుంచో, మీరు నిజంగా రాజశేఖర రెడ్డి గారి కుటుంబాన్ని మేము వాళ్ళతోటి మాతోటి వాళ్ళు అని చెప్పదలుచుకుంది ఆఫ్టర్ ఆల్ బికాస్ ఆఫ్ చెవిరెడ్డి. ఐఎమ్ సారీ, ఆఫ్టర్ ఆల్ ఎందుకు అన్నానంటే, జగన్మోహన్ రెడ్డి గారు ఈ రోజు నుంచి నువ్వు వద్దులే తిరుగుతూ పోమంటే పోతాడు ఆయన. ఆయన ఏం చెప్తే చేస్తాడు. నువ్వు దాన్ని అడ్డం పెట్టుకుని నాకు అన్యాయం జరిగింది, నేను సాక్రిఫైస్ చేశాను, వాట్ సాక్రిఫైస్ యు డిడ్? నాకు ఇక్కడ సమాధానం కావాలండి. ఒక రాజకీయ నాయకుడు ఏమి లాస్ అయ్యావు? 100 కోట్లు 200 కోట్లు అప్పుల్లో కూరుకుపోయారంట ఆయన. ఆయన నియోజకవర్గంలో ఆర్డీఓలు, డిఎస్పీలు కూడా ఆయన చెప్పిన మాట వినలేదంట. ఎందుకంటారు? అధికారంలో ఉండి. అధికారం అంతా వాళ్ళదే కదా, అధికారం అంతా మీ కుటుంబందే కదా. మిగతా వాళ్ళందరూ ఏం భావిస్తున్నారంటే, అసలు మాకు దిక్కే లేదు, మా మాట వినేవాడు లేడు, మొత్తం అక్కడి నుంచే రావాలి, అక్కడి నుంచే లెటర్ రావాలి, అక్కడి నుంచే ఫోన్ రావాలని మిగతా జనం అంతా రెస్ట్ ఆఫ్ ది పీపుల్ భావిస్తూ ఉంటే, అసలు మా మాట వినేవాడు లేడని నీకు నీ బావకున్నటువంటి రిలేషన్ చెడిపోయిన తర్వాత ఒక డిఎస్పీ వచ్చి చేరితే, ఆ డిఎస్పీని బయటకు పంపించేదాకా మీరు ఊరుకోవద్దు. అది మీ ఇద్దరి మధ్య ఉన్న డ్రిఫ్ట్. వాట్ అదర్ పీపుల్ అదర్ పార్టీ ఇస్ కన్సర్న్. కాదు సార్, మీరు పార్టీలు ఎలా ఫంక్షన్ అవుతాయో మీకు తెలుసు. మీరు అంతమంది ఓన్గా ఆర్గనైజేషన్స్ ఎలా రన్ చేశారు చూశారు. సో పార్టీలో ఒక ఆర్గనైజేషన్లో ఎంత రిఫ్ట్, ఎంత డిస్టర్బెన్స్ ఉంటే, ఈరోజు ఆయన పోయాడు కాబట్టి దరిద్రం పోయిందని మీరు వాట్సాప్లో పెట్టుకుంటున్న మాట, ఆ దరిద్రాన్ని ఎందుకు భరించారు? దరిద్రం పోయేదాకా ఆగటం ఎందుకు? దరిద్రాన్ని వదిలించుకోవాలి కదా. ఆ ప్రయత్నం ఏది పార్టీ? ఇది నేను అన్నది కాదు సార్. అంటే నిన్న ఒక ప్రెస్ మీట్లో ఒక మన విలేకరు మిత్రుడు జగన్మోహన్ రెడ్డి గారిని ఆఫ్టర్ ప్రెస్ మీట్, ఇప్పుడు క్వశ్చన్, వాట్ వాజ్ హిస్ ఆన్సర్? జస్ట్ మీ దగ్గర ఉంటే వేసేయండి దాన్ని. నా ఇంటర్వ్యూలో కూడా మీరు పెట్టండి. ఏం చెప్పాడు? పోనీ అన్న ఏమవుతుంది, కొత్త వాళ్ళు వస్తారు. ఏ భాషలో మాట్లాడాడు? పక్క రాయలసీమ భాషలో మాట్లాడాడు. అంటే దాని అర్థం ఏంటి? దాని అర్థం ఏంటి అసలు చెప్పండి? నేను ఎంత ఇవ్వాలో రెస్పెక్ట్ అంత ఇచ్చాను, కాపాడుకోలేకపోతే దట్ ఈస్ దేర్ ప్రాబ్లం. సో ఆ డైలాగ్లో జగన్మోహన్ రెడ్డి గారి పెయిన్ కనపడిందా? ఉందిగా, ఎందుకు లేదు? నిరాశ ఉంది, నిస్పృహ ఉంది. నేను ఎవరికేం తక్కువ చేశాను, నా ద్వారా మొత్తం అన్ని పొంది అవసరమైతే నన్ను బెదిరించి అన్ని తీసుకొని ఈ విధంగా చేస్తే, అంటే ఇంకా తీసుకొచ్చి మనం గుర్రాన్ని ఎక్కడ చెరువు దాకా తీసుకురాగలం
అంతే కదా. కాదు, జగన్మోహన్ రెడ్డి గారు ఇంకెవరైనా బెదిరించగలుగుతారా? చాలా మంది చేస్తుందంటే, అవునా, చాలా మంది చేస్తుందండి అన్ని అబద్ధాలతోటి ఆయన దగ్గరికి వెళ్ళి. ఈజ్ వెరీ వెరీ మిషనరీ మనస్తత్వం కలిగినటువంటి వ్యక్తి అండి. నిజంగా నేను చెప్తున్నాను కదా, ఆయనకి పెద్దగా అంటే పాలిటిక్స్ అంటే నేను పాలిటిక్స్ అంటాను కానీ క్రికెట్ పాలిటిక్స్ ఆడాలని క్రూయల్గా ఉండాలి కానీ అసలు జగన్మోహన్ రెడ్డి అనుకోడు. ఒకవేళ అది పొరపాటున ఎవడన్నా వాళ్ళ మనసులో ఉంటే తీసేయమని కూడా నేను కోరుతున్నా. సో సచ్ ఏ వండర్ఫుల్ పర్సనాలిటీ. ఏదన్నా ఉంటే తన ద్వారా మంచి జరగాలని కోరుకునే ఒక నాయకత్వం, దాన్ని నువ్వు మరుడు చేసుకోవాల్సింది. పోనుకి నీకు అవకాశం ఉన్నంతసేపు నువ్వు వాడేసుకొని ఈ భూమి ఇంకా పంటకు పనికిరాదు, ఇక్కడ ఫెర్టైల్ సాయిల్ అంతా అయిపోయింది, ఇంకా ఏడేమి పండదు అనుకునే దశలో చెరుకుగడలో పిప్పే ఉంది, చెరుగుబడిలో ఆ పిప్పి నాకు పనికిరాదు అనుకున్న తర్వాత కాదు. ఇప్పుడు ఈవీఎంలకు సంబంధించి ఆయన ఫైట్ చేస్తున్నారు. మొత్తం వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి ఏదో జరిగింది అని అనుమానం ఉన్న క్రమంలో బాలినేని చేసిన ఫైట్, వేసిన కేసు కాస్త ఏదో జరిగిందిరా అని అనుకోవడానికి చర్చకు కారణమైంది. ఆ కేసు వేసి ఫైట్ చేస్తుంటే కనీసం పార్టీ తనతో మాట్లాడలేదు, చర్చించలేదు, అసలు ఏం జరుగుతుందని అడిగిన వాడు కూడా లేదన్నారు ఆయన. ఈవీఎంల మీద తోటి నాకున్న ఎక్స్పీరియన్స్ చెప్పిన నేను అది వదిలే, నాకు ఈవీఎంలో అది చర్చ కాదు. ఈవీఎంల జోలికే పోగొడిన టైంలో మీరు పోయారు. మీకు రాజకీయ నాలెడ్జ్ ఎంతవరకు ఉందో నాకు తెలియదు. ఏంటి పోగొడిన టైము? ఈవీఎంని చంద్రబాబు నాయుడు లాస్ట్ టైం ఓడిపోయినప్పుడు ఒక ఈవీఎం ఎక్స్పర్ట్ని పట్టుకొని ఎలక్షన్ కమిషన్ దగ్గరికి వెళ్ళి ప్రైమ్ మినిస్టర్ దగ్గరికి వెళ్ళి ప్రైమ్ మినిస్టర్ తగాది పెట్టుకుని ఎలక్షన్ కమిషన్ ఆ ఈవీఎం ఎవరు తీసాడో డెమాన్స్ట్రేషన్ చేస్తూ ఉంటే వాడిని తీసి లోపల పడేస్తే హీ షట్ హిస్ మౌత్ టు టాక్ అబౌట్ ఈవీఎంస్ చంద్రబాబు నాయుడు. నౌ ఎలక్షన్ కమిషన్ హ్యాస్ టేక్ ఏ డెసిషన్. ఎవడైనా సరే ఈఎంఎల్ గురించి మాట్లాడితే నో ఆన్సర్, బ్లేమ్ చేయొద్దు, బికాస్ మేము సుప్రీం అని మాట్లాడుతున్నారు. వెదర్ ఈవీఎంస్ ఆర్ రైట్ ఆర్ రాంగ్. ఈ దశలో నువ్వు నాకు సపోర్ట్ రాలేదని అంటే జగన్మోహన్ రెడ్డి గారు గెలిచిన తర్వాత ఇచ్చిన మొట్టమొదటి స్టేట్మెంట్ మీకు అర్థం కాలేదా? అదే ఏం తేడా ఉంది బాలినేని గారి ఫైట్కి జగన్మోహన్ రెడ్డి గారి స్టేట్మెంట్కి? ఏంటి తేడా ఉంది? లాట్ ఆఫ్ డిఫరెన్స్. ఏంటి? ఆయన ఏమన్నాడు? ఏదో జరిగింది అన్నాడు, ఆధారాలు లేవు అన్నాడు. జరగరానిది జరిగింది, కానీ నా దగ్గర ఆధారాలు లేవు అని అన్నాడు. ఆధారాలను పట్టుకునే ప్రయత్నం, ఆధారాల కోసం అన్వేషించే ప్రయత్నం కాదా బాలినేని రెడ్డి చేసిన ఫైట్? ఓకే, ఇఫ్ సచ్ ఇస్ ద కేస్, ఈ నీ ఒక్కటే సంబంధించింది కాదుగా. ఆ కాన్స్టిట్యున్సీలో ఒక్క కాన్స్టిట్యున్సీకి ఒంగోలు సంబంధించింది కాదుగా. ప్రూవ్ చేయగలిగితే ఎగ్జాంపుల్ కదా. ఇక్కడ నేను ఐ విల్ సపోర్ట్ బాలినేని గారి ఫైట్ ని నేను అడ్మైర్ చేస్తున్నా. పార్టీ చేయాల, నేను అడ్మైర్ చేస్తున్నా. యు ఆర్ థింకింగ్ దట్ ఐఎమ్ టోటలీ డిఫరెంట్, బట్ పార్టీ ఈజ్ థింకింగ్ దట్ మనందరం కూడా పార్టీ సమూహంగా ఒక నిర్ణయం తీసుకోవాలని. డిడ్ డిస్కస్ టు గో టు ది నువ్వు 5 లక్షలు కట్టేటప్పుడు నువ్వు పార్టీతో డిస్కస్ చేసావా? అది ఒక పోటీ చేసిన అభ్యర్థికి ఇండిపెండెంట్ గా ఉండే రైట్, నో పార్టీ పర్మిషన్ అవసరం లేదు. దెన్ హౌ డు యు క్లబ్ ది పార్టీ హియర్? అట్లా కాదు కదా. తర్వాత నీ ఇష్ట ప్రకారం వెళ్ళిన తర్వాత నీకు పార్టీ నీకు సపోర్ట్ రాలేదని నువ్వు అది ఒక్కటే బేస్ చేసుకొని చెవిరెడ్డి గారు మళ్ళీ ఇక్కడికి వచ్చారని, ఈ 2 కారణాలా నేను అడుగుతున్నా. ఇన్హరెంట్ గా ఎన్ని ఉన్నాయి నేను చెప్పరా? చెప్పండి. ఎందుకంటే వరస్ట్ ఉంది మాట్లాడడానికి. నేను వరస్ట్ మాట తెలుసు. వరస్ట్ అంటే మీ పార్టీ నుంచి బయటికి వెళ్ళిన సందర్భంలో కూడా మాట్లాడకపోతే ఇప్పుడు కూడా బ్లేమ్ చేయట్లేదు. ఐఎమ్ నాట్ అబ్యూజింగ్. You're not abusing, you are not blaming, you are raising the maybe point. He has got his own, he chose his own path. అనుకోనివ్వండి. ఆయన ఎక్కడో ఆయన ఒక నిన్న మాట అన్నాడు, అసలు నేను ఎవరో తెలియకుండా పవన్ కళ్యాణ్ గారు ఆ పార్టీలో కూడా ఒకరిద్దరు మంచోళ్ళు ఉన్నారు, వాళ్ళలో బాలినేని గారు ఒకరు అని పవన్ కళ్యాణ్ గారు నేను ఎవరో తెలియకుండా నన్ను ప్రైజ్ చేశాడు. జగన్మోహన్ రెడ్డి గారు ఎప్పుడూ అనలేదు ఆ మాట అన్నాడు. కానీ జగన్మోహన్ రెడ్డి గారు మార్కాపూర్ బహిరంగ సభలో, జగన్మోహన్ రెడ్డి గారు ఒంగోలు బహిరంగ సభలో ఎన్నిసార్లు బాలినేని మా మామ కాబోయే మంత్రి, అంటే మంత్రి కాకుండానే కాబోయే మంత్రి అన్నాడు. నేను విన్నాను. అంటే దీన్ని ఏమంటామండి? అంటే పవన్ కళ్యాణ్ ఇప్పుడు నీకు ఒక మేరు పర్వతంలా కనబడతా ఉన్నాడు. గవర్నమెంట్ వస్తే మంత్రి అయ్యి ఉండేవాడు, అంతే కదా. కానీ గవర్నమెంట్ రాలేదు. గవర్నమెంట్ రాకుండా కూడా జగన్మోహన్ రెడ్డి గారు చంద్రబాబు నాయుడుకో లేకపోతే పవన్ కళ్యాణ్ గారు రికమెండ్ చేసి నేను మా మామకు మాట ఇచ్చాను చర్చ్ సెంటర్లో, మీరు దయచేసి మీ క్యాబినెట్లో తీసుకోండి అని చెప్తాడా? ఇప్పుడు జరుగుతాం, జనసేన నుంచి ఎమ్మెల్సీ క్యాబినెట్లో తీసుకుంటారు, అది వాళ్ళ ఇష్టం. చూడండి, అంటే మన బ్రతుకు ఏంటి సార్, మంత్రి ఉంటేనే మనం రాజకీయాలా? సరే.